కొనుగోలు చేసింది? కనీసం అందులో 10% అన్న కొనుగోలు చేసిందా? ఒక్కసారి నల్గొండ జిల్లా ప్రజలు ఆలోచించాలి. ఇక మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మాట్లాడతాడు, సంక్రాంతికి సన్నబియ్యం ఇస్తాం, సంక్రాంతికి రేషన్ కార్డులు ఇస్తాం, సంక్రాంతి పోయింది, సన్నబియ్యం సంగతి దేవుడికి రేషన్ కార్డులు మళ్ళీ గ్రామ సభలు అంటున్నారు. అందులో కూడా అప్లై చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10% మంది కూడా వీళ్ళకి ఇచ్చే ఆలోచన లేదు. ఇవాళ నల్గొండ జిల్లా ప్రజల్ని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు గ్రామ సభలు అటెండ్ అవుతుంటే కంపల్సరీ అధికారుల దగ్గర ఖచ్చితంగా మీ డేటా అంతా నోటీస్ చేసుకోండి. గ్రామ సభలు అయిపోయిన తర్వాత 26వ తారీఖు నాడు వాళ్ళు చెప్పినట్టు మనకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కూలీ పథకం కింద రావాల్సినటువంటి డబ్బులు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ సరిగ్గా వచ్చినాయా? సరే రాకపోతే ఎక్కడికక్కడ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని నిలదీయవలసిందిగా నల్గొండ జిల్లా ప్రజలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి నల్గొండ జిల్లా అంటేనే ఒకప్పుడు నీళ్ల కోసం కటకలలాడినటువంటి జిల్లా. అందుకనే కేసీఆర్ గారు బాగా ప్రేమతోని ఎస్ఎల్బీసీ అయితే ఏంటిది, మన దగ్గర ఇక్కడ బస్వాపూర్ అయితేనేమిటి, గంధమల్ల అయితేనేమిటి, అన్నిటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి ఆనాడు ప్లాన్ చేసుకోవడం జరిగింది. చాలా పనులు ముందుకు పోయినాయి, ఇంకా కొన్ని కొనసాగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా నీటి ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా నల్గొండ గడ్డ నుండి ప్రశ్నిస్తూ ఉన్నాం. నల్గొండలో నాగార్జున సాగర్ ఉంటే మరి నాగార్జున సాగర్ 10 ఏళ్ళు కేసీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు, హెడ్ రెగ్యులేటరు అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వమే మేనేజ్ చేసింది. అందుకోసమే ఎటువంటి ఇబ్బంది లేకుండా నాగార్జున సాగర్లో ఎడమ కాలువ నుండి నల్గొండ రైతాంగానికి అంతటికి కూడా మంచిగా 10 ఏళ్ళు నీళ్ళు వచ్చినాయి. ఇవాళ మీరు గత సంవత్సరం నుంచి మీ చేతిలో ప్రాజెక్టు లేదు, కేంద్ర బలగాల కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ప్రాజెక్టు. ఇవాళ మన తెలంగాణ ఇంజనీర్లు మరి కుడి కాలువ నుండి ఎన్ని నీళ్లు పోతున్నాయి కొలుద్దామని ఆ పక్కకు పోవాలంటే పోయే పరిస్థితి లేదు. రాణిస్తలేరు ఆంధ్రోళ్ళు, మన అధికారులనే పోతే కొట్టి కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇదే జిల్లా బిడ్డగా ఉండి నాగార్జున సాగర్లో అన్యాయం జరుగుతుంటే ఎట్లా చూస్తూ కూర్చుంటారని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం, ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కూడా అడుగుతూ ఉన్నాం. ఇంకా ఎంత దారుణంగా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి, ఈ యాసంగిలో మన నల్గొండ జిల్లాలో ఏదైతే కాళేశ్వరం నుంచి, ఎస్ఆర్ఎస్పి నుంచి, కాకతీయ కెనాల్ నుండి రావాల్సినటువంటి నీటిని ఇవ్వకుండా ఎందుకోసం ఇవ్వలే నీళ్లు? కేసీఆర్ కాళేశ్వరం కట్టిండ్రు, అది పని చేస్తలేదని చెప్పాలనేటటువంటి ఒక కక్షతో తప్ప ఇంకొకటి ఏమి లేదు. కేవలం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి. కేసీఆర్ అంటే కాళేశ్వరం గుర్తు రావద్దు, కేసీఆర్ అంటే యాదాద్రి గుర్తు రావద్దు, కేసీఆర్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్ మనం ఇక్కడ పెట్టినటువంటిది గుర్తుకు రావద్దు. ఇదే ఆలోచనతో మీరు నీళ్ళు ఆపినరు. ఇక్కడ కాళేశ్వరం కింద 3,30,000 ఎకరాలను ఎండబెట్టినరు. నాగార్జున సాగర్ కింద 1,20,000 పైచిలకు ఎకరాలను ఎండబెట్టినరు. నిజంగా సిగ్గుండాలి.